నేటిదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సదాకాలము ఉండేటటువంటి దేవుడు, అనగా ఆయన నిరంతరము ఉండేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మానవ జీవితంలో భూమి మీద మనము పలు అనుబంధాలను కలిగినటువంటి వారం. అయితే ఏ అనుబంధం కూడా అది మనతో లేక మనం వారితో నిరంతరము ఉండేటటువంటిది కాదు. అయితే మానవులమైనటువంటి మనల్ని సృజించినటువంటి దేవుడు ఆయన సదాకాలము మనతో కూడా ఉండేటటువంటి దేవుడు. ఈ విషయాలను గూర్చి కోరహు కుమారులు 48వ కీర్తన 14వ చరణంలో అక్కడ తెలియపరచబడిన మాటను మనం చదివితే, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించును అని ఇక్కడ గొప్ప సంగతిని వారు తెలియచేయటం మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, సమస్తమును సృష్టించిన జీవము కలిగిన దేవుడే మనకు సదాకాలం దేవుడు. అనేక మంది ఆ స్థానాన్ని బంధుమిత్రులకు, రక్త సంబంధీకులకు, అలానే తాము సంపాదించినటువంటి ఆస్తికి, ధనానికి, అలానే కలిగి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులకు, భూ సంబంధమైనటువంటి గొప్పతనాలకు ప్రాధాన్యత ఇచ్చి దేవునిని అశ్రద్ధ చేసేటటువంటి వ్యక్తులుగా ఉండటం మనం గమనించగలం. అయితే మనము ధనమును దేవుడిగా చేసుకుని అది లేకపోతే నేను బ్రతకలేను అని అనుకుంటే, ఒక రోజున ధనం మనకున్నప్పటికీ అది మనలను కాపాడలేనిదిగా ఉంటుంది. ఉన్నతమైన ఆధిక్యత మనకున్నప్పటికీ ఆ హోదా మనల్ని కాపాడలేనిదిగా ఉంటుంది. బంధుమిత్రులు, రక్త సంబంధికులు, స్నేహితులు ఎంతమంది ఉన్నప్పటికీ వారెవ్వరూ కూడా మనలను కాపాడలేని దుస్థితి అనేక మంది జీవితాల్లో ఎదురవుటను మనం గమనించగలం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనంలో, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. దేవుడే మానవ జీవితానికి ప్రతి పరిస్థితుల్లో తోడై ఉండి నడిపించి సహాయం చేసేటటువంటి దేవుడుగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16-17 వచనాలలో, శద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు ప్రత్యుత్తరం చెప్పిరి. నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను నీవు నిలబెట్టించినటువంటి ప్రతిమకు నమస్కరింపమని వారు తెలియచేయటను మనం గమనించగలం. నిజమే ప్రియులారా, వీరు కలిగి ఉన్నటువంటి దేవుడు తమ బంధువులు లేకపోయినా, రక్త సంబంధికులు లేకపోయినా, అప్పటి వరకు తమకు మేలు పొందినటువంటి ప్రజలు లేకపోయినా, ఎవరు లేకపోయినప్పటికీ రాజు నియమించినటువంటి అగ్నిగుండంలో తమను రక్షించుటకు తాము విశ్వసించినటువంటి దేవుడు సమర్థుడు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటం మనం గమనించగలం. వేడిమి కలిగినటువంటి అగ్నిగుండంలో వారిని పడవేయటానికి వెళ్ళినటువంటి వారు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. కానీ వేయబడినటువంటి వీరు మాత్రం అగ్నిగుండంలో ఇటు అటు తిరుగుటను లేక సంచరించుటను రాజుగారు చూచుటను మనం గమనించగలం. ఆ తర్వాత నెబుకద్నెజరు ఈ సంగతిని చూచి అతడు ఆశ్చర్యపడి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగాల్లో, మహోన్నతుడగు దేవుని సేవకులారా అని అతడు ఇక్కడ పలుకుటను మనం గమనించగలం. నిజమే, వారిని వేయటానికి వచ్చినటువంటి వారికి దేవుడు లేడు, కానీ వేయబడినటువంటి వీరికి తాము ఆశ్రయించినటువంటి దేవుడు ఉన్నారు గనుక వారిని అక్కడ
తప్పించటను మనం గమనించగలం. నెబుకద్నెజరు 28వ వచనంలో పలికిన మాటను మనం చూస్తే, షడ్రకు మేషకు అబేద్నెగో అయిన వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను అని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. అలానే 29వ వచనంలో అతడు ఒక శాసనం నియమించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు అని కూడా ఇక్కడ సాక్ష్యం ఇచ్చుటను మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను వెంబడించినటువంటి శిష్యులతో చెప్పినటువంటి మాటే ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మనతో కూడా ఆయన చెప్తా ఉన్నారు. సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని. మీరు ఏవేవి మనతో ఉంటే అని ఆశిస్తారో అవేవి కూడా మనతో ఉండనివి. మనం ఆ విధమైనటువంటి ఆలోచనల చేత మనల్ని మనం మోసపుచ్చుకొనక విశ్వసించాల్సిన, ఆశ్రయించాల్సిన దేవుని మీద మనం మనసు పెట్టాలి. ఆ కారణాన్ని బట్టే 16వ కీర్తన 8వ చరణంలో కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు ఒక చక్కటి మాటను పలుకుటను మనం అక్కడ గమనించగలం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను అని పలుకుటను గమనించగలం. గనక మన దృష్టంతా దేవుని మీద పెట్టి ఆయన సదాకాలం మనకు తోడుగా ఉండి మరణం వరకు నడిపించే దేవుడు గనుక ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింప చేయండి. కృంగిన వారిని లేవనెత్తండి. పలు విషయాల మీద మనసు పెట్టి వాటి వలన మోసపోయి తమకు ఆధారం ఎవరు లేరు అని ఎంతమంది అయితే నిరాశతో ఉన్నారో నేటి ఈ మాటల ద్వారా వారి హృదయాలు ఆదరించబడును గాక. దైవజనులను వారి కుటుంబాన్ని పరిచయం దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటను పొందిన ప్రియులను ఆశీర్వదించండి. నేటి దిన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించును గాక. ఆమేన్.